నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. శ్రావణ పౌర్ణమి, దాన్ని మనం రాఖీ పౌర్ణమి అని కూడా అంటున్నాం. అసలు రాఖీ పండగ ఎవరు జరుపుకోవాలి? నిజంగానే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి రోజే మనం రాఖీ పౌర్ణమి చేస్తామా? దానికి మన సాంప్రదాయానికి ఎంతవరకు సంబంధం ఉంది? ఇప్పుడు జరుగుతున్నది సాంప్రదాయబద్ధంగానే జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలకి మన గురువుగారు సుధీర్ శర్మ గారి ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. ఇప్పటికే మనం మన ఛానల్లో గురువుగారి ద్వారా కొన్ని ప్రోగ్రాంలు చేశాము. ఇప్పుడు దీని మీద విశ్లేషణ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, సహజంగా సాంప్రదాయము పద్ధతులు ఇంతకు ముందు కంటే బాగా పెరిగినాయని చెప్పాలి. అవునమ్మా. ఏ పద్ధతులు ఆచరిస్తున్నారనేది పక్కకు పెడితే ప్రతి దాంట్లోనూ కొంచెం హంగు ఆర్భాటాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ చేస్తున్నారు. దాన్ని కూడా కొంచెం రకరకాల పద్ధతులు ఆచరిస్తున్నారు. అసలు శ్రావణ పౌర్ణమి రోజు మనం ఆచరించాల్సిన కార్యక్రమాలు అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజు ఏం చేస్తాం? మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు శ్రావణ పౌర్ణమి, ఇప్పుడు మనకి మాసాలు 12 మాసాలు వస్తూ ఉంటాయి. ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం అనేది ప్రధానంగా ఉంటుంది మనకి. కాబట్టి ఆ మాసానికి ఆ నక్షత్ర నామమే వస్తూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమికి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అయింది. ఇది తప్పనిసరిగా 12 మాసాలకి ఆ పౌర్ణమికి తప్పనిసరిగా ఆ నక్షత్రం వస్తుంది. కార్తీక మాసానికి కృతికా నక్షత్రం, చైత్ర మాసానికి చిత్తా నక్షత్రం, అట్లానే ఆషాఢ మాసానికి ఉత్తరాషాఢ నక్షత్రం. ఇట్లా ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఆ నక్షత్ర ప్రధానంగానే ఆ మాసానికి నామం రావడం అనేది జరిగింది. చైత్ర మాసంలో కానివ్వండి, అంటే మనకి ఏదైనా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కొన్ని ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, ఇట్లాంటివన్నీ కూడాను ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే చేస్తూ ఉంటాం. దక్షిణాయనంలో ఉపనయనాలు ఉండవు, దేవతా ప్రతిష్టలు ఉండవు. మరి కొన్ని చోట్ల చేస్తున్నారు కదా, అంటే గ్రామ దేవత ప్రతిష్ట ఆలయ ప్రతిష్టలకి ఏ రకమైనటువంటి ఇవి ఉండవు. ఎప్పుడైనా దక్షిణాయన ఉత్తరాయణంలో కూడా చేసుకోవచ్చు, దానివల్ల ప్రమాదం ఏం లేదు. ఈ ఉత్తరాయణంలో ముఖ్యంగా మనం చేసేది ఏమిటి అంటే బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తారు. ఉపనయనము అంటే దేవుణ్ణి దగ్గరగా చూడటానికి మరొక కన్ను. ఉపనయనము, నయనము అంటే కన్ను. దేవుణ్ణి దగ్గరగా చూడటానికి ఒక మార్గం, ఒక నయనం. అలానే బ్రాహ్మణులు కూడా ద్విజులు అంటారు. ద్విజహ అంటే రెండో జన్మ ఎత్తేటువంటి వాళ్ళనే ద్విజులు అంటాం. అందుకని ఉపనయనంలో చూడండి, మనకి జాతకర్మ పుట్టినప్పటి నుంచి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ మరలా ఉపనయనంలో చేస్తూ ఉంటారు. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌలం, ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి ఒక మాసంలో కూడా చేసుకుంటూ వస్తుంటాం కదా, అవన్నీ కూడా మరలా ఉపనయనంలో చేస్తూ ఉంటాం. కాబట్టి బ్రాహ్మణుని ద్విజులు అంటారు. ఉపనయనం ద్వారా మరలా వాడు ఇంకొక జన్మ ఎత్తుతున్నాడు అనేది అర్థం. ఈ ఉపనయనం చేసిన తర్వాత మనకి శ్రావణ పౌర్ణమికి ఇంకో పేరు కూడా ఉంది, జంధ్యాల పౌర్ణమి అంటుంటాం. జంధ్యాల పౌర్ణమి కదా. యజ్ఞోపవీతం మార్చుకోవటం. అజ్యనము అంటే జింక చర్మం. ఉపనయనం చేసినప్పుడు జింక చర్మాన్ని యజ్ఞోపవీతానికి ముడివేసి ఆ యజ్ఞోపవీతం వేస్తారు పిల్లవాడికి, వటువుకి. ఆ జింక చర్మం ఉన్నటువంటి యజ్ఞోపవీతం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మార్చుకోవడం అనేది శ్రావణ పౌర్ణానికే ప్రారంభమవుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మ, అది ఉపనయనం. దానికి బదులుగా ఉండేటువంటి కార్యక్రమం మరలా ఇంకొక నూతన యజ్ఞోపవీత ధారణ చేయడానికి అధికారం కలుగు చేసేటువంటి కర్మే ఉపాకర్మ. అది శ్రావణ పౌర్ణమి రోజున చేస్తాం. ఇది అసలు శ్రావణ మాసానికి పౌర్ణానికి ఉండేటువంటి ప్రాముఖ్యత. అది ఇది చెయ్యాల్సిన పద్ధతి. ఇది మరి బ్రాహ్మణ అందరూ కాదు కదా, మరి మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరికి చాలా, అంటే ఇప్పుడు చాలామంది మనకి దైవిక మాసాల్లో ఆకా మావై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలు మనం 4 మాసాలు విశేషమైనటువంటి మాసాలుగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ దైవికమైనటువంటి మాసాలు. శ్రావణ మాసం మనిషి మానసిక ప్రశాంతతను పెంచి ఆందోళనను దూరం చేసి కష్టాలను నివారణ చేసేటువంటి మాసమే శ్రావణ మాసం. ఎందుకు? శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అలాగే చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి నక్షత్రమే శ్రవణ నక్షత్రం. మనకు 3 నక్షత్రాలు ఉంటాయి, రోహిణి, హస్త, శ్రవణం. మిగిలిన 2 నక్షత్రాలకి మాసాలు లేవు, రోహిణి, హస్త నక్షత్రాలకి మాసాలు లేవు. కేవలం శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. చంద్రుడు ఏమిస్తాడు? చంద్రమా మనసే జాతః
చంద్రుడు మనస్సు మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. మనుషులకు ఉండేటువంటి సకల ఆందోళనలు, మానసికమైనటువంటి అప్రశాంతతను దూరం చేసేటువంటి ఆనందకరమైనటువంటి మాసమే ఈ యొక్క శ్రావణ మాసం. అందులో వెంకటేశ్వర స్వామి వారు ఉండేటువంటి గర్భాలయాన్ని కూడా ఏమంటాం మనం? ఆనంద నిలయం అంటాం కదా. అలాగే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చేటువంటి మాసమే శ్రావణ మాసం. అందులో శ్రావణ పౌర్ణమి ఇంకా సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతనిస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, వివాహం ముహూర్తం పెట్టేటప్పుడు తారాబలం, చంద్రబలం కూడా చూస్తాం. చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా అనేది చూస్తాం ముఖ్యంగా. అలాగే పౌర్ణమి ముందు అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పుట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పుట్టిన రోజులు 15 రోజుల్లో పుట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. అంటే చంద్రబలం, క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు. ఇక్కడ పౌర్ణమి తర్వాత క్షీణచంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. వాళ్ళ మానసిక ప్రశాంతత కూడా తక్కువగా ఉంటుంటుంది. అలాగే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పుట్టేటువంటి వాళ్ళకి చంద్రబలం మెరుగ్గా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు వృద్ధి చంద్రుడు కాబట్టి ఇక్కడ ఏంటి, చంద్రుడు మనస్సుని ప్రధానంగా చేసుకొని ఉన్నాడు. మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి మాసం శ్రావణ మాసం. అందులో శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి, చంద్రుడి నక్షత్రం వస్తుంది కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేయాలి అని చెప్పేది శాస్త్రం. ముఖ్యంగా ఇవన్నీ వదిలేసాం మనం. కొత్తగా అది ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటి ఒక పండగ రాఖీ పండగ. మరి దక్షిణ భారతదేశం, మనం కూడా భారతీయులమే కదా, మనం ఎందుకు చేసుకోకూడదు? వాళ్ళు చేసుకుంటున్నారు అంటే, వాళ్ళు అమావాస్యను ప్రధానంగా తీసుకుంటారు. వాళ్ళది సౌరమానం కాబట్టి. మంది చాంద్రమానం, స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని రాస్తాం మనం. వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తాం. మనకేంటి, అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెల తెలుగు మాసాలు. వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఒక నెల. వాళ్ళకి ఆషాఢ పౌర్ణమికి శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది వాళ్ళకి. మనకంటే 15 రోజుల ముందే ప్రారంభం అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటాం మనం కాబట్టి పౌర్ణమి రోజున పూజ చేస్తాం. వాళ్ళు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి అమావాస్య రోజున పూజ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ శ్రావణ మాసంలో 2024 ఆగస్టు 19వ తారీఖు వచ్చేటువంటి శ్రావణ పౌర్ణమి ఇంకా విశేషంగా కూడా ఉంది. శ్రవణ నక్షత్రం చంద్రుడికి నక్షత్రం అని చెప్తూ ఉంటే సోమవారం కూడా కలిసి వచ్చింది. సోమవారం అంటే చంద్రుడేగా సోముడు కదా. అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రాఖీ పౌర్ణమి, రాఖీ పండగ అనేటువంటిది, అలాగే మదన పౌర్ణమి ఒకటి చేస్తూ ఉంటారు, కాముడు పౌర్ణమి అంటుంటారు అది. అలాగే దీపావళి అమావాస్య రోజున పూజ చేయటం, ఇవన్నీ మనం అందిపుచ్చుకున్నటువంటి సంప్రదాయాలు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మనకున్న దానికంటే పక్క వాళ్ళది బాగుంటే మనం తీసేసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఆసక్తి. మన ఇంట్లో కరెంటు పోతే పక్క ఇంట్లో చూస్తాం ముందు. మన ఇంట్లో పోయినా పర్లేదు, పక్క వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండకూడదు. అంటే పక్క వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు, దాంట్లో ఏదైనా కొంచెం విశిష్టత కనబడింది అంటే ఆటోమేటిక్గా దాని వైపు అట్రాక్ట్ అయిపోతుంటాం. అలాంటి పద్ధతుల్లోనే రాఖీ పౌర్ణమి అనేది మనం అందిపుచ్చుకున్నామనేది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే, పురాణాల్లో ఉన్నాయని చెప్పి కొంతమంది చెబుతున్నారు. కృష్ణుడికి ఆయన చెల్లెలు సుభద్రాదేవి కట్టిందని చెప్పి కొంతమంది చెబుతున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలైన రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే, కార్తీక మాసంలో 2వ రోజున, కార్తీక శుద్ధ విధియ భగిని హస్తభోజనం, అది అసలైన రాఖీ. మన సంప్రదాయం ప్రకారం యమధర్మరాజు ఎప్పుడు పనులతో ఆయన చెల్లెలు యమున పిలుస్తూ ఉంటే రావట్లేదు ఇంటికి, భోజనానికి రావట్లేదు ఏ రోజు కూడాను. ఒక్కసారి వచ్చిపో అంటే కూడా ఆయన కుదరక కార్తీక శుద్ధ విధియ రోజున ఆయన తీరిక చేసుకొని ఆయన చెల్లెలు ఇంటికి భోజనానికి వచ్చారు. ఆ రోజే భగిని హస్త భోజనం అసలైన రాఖీ అనేది శాస్త్రం చెబుతాం. యమధర్మరాజు కూడా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు చెల్లెలు ఇంటికి వెళ్ళి చెల్లెలో అక్క ఇంటికి వెళ్ళి భోజనం చేసి పుట్టింటి వారి తరఫు నుంచి ఏదో కానుకలు ఇచ్చి వారికి మేము ఉన్నాము అనేటువంటి ఒక సపోర్ట్, ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి రావడం, వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పోయి కొత్తగా రాఖీ పౌర్ణమి ఇందులో ఇంకొక అంటే నేను చెప్తున్నాను కదా, ఒక దరిద్రమనే చెప్తా. రాఖీ పౌర్ణమి మనది కాదురా అంటే, రాఖీ కట్టించుకోవడానికి సుముహూర్తాలు చూసుకోవటం. కొంతమంది సిద్ధాంతులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళని మాత్రం వ్యతిరేకిస్తాననే చెప్తా. అసలు రాఖీ పండగ మనది కాదు, పండగ మనది కాని దానికి కూడా మన సుముహూర్తాలు
ఈ సమయం నుంచి ఈ సమయం వరకే రాఖీ కట్టించుకోవాలి. అవును, 2-3 ఏళ్ల క్రితం నుంచి ఈ పద్ధతి కూడా పాటిస్తున్నారుగా అంటే గురుగారు. దొంగలు అంటే దొంగతనం ఈ టైం చేయడానికి నుంచే ఇక్కడ రాఖీ పౌర్ణమి ఉందంట, ఈ టైంలోనే కట్టాలి, సాయంత్రం కట్టించుకోకూడదు, దుర్ముహూర్తం ఉంది, రాహుకాలం ఉంది, వర్జ్యం ఉంది, యమగండం ఉంది, గుళికా కాలం ఉంది, కట్టించుకోకూడదు. దొంగ కనుక దొంగతనానికి ముహూర్తం పెట్టుకున్నట్టే ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి ఓకే, ఒక సంప్రదాయం నిలుస్తుంది, కట్టించుకోండి చక్కగా. ఆడపిల్లలకి పుట్టింటి వాళ్ళ తరఫు నుంచి ఏదైనా కానుకలు ఇవ్వడం అది సంతోషకరమైనటువంటి వార్తే, దాన్ని మనమేం వ్యతిరేకించేదేం లేదు. దేనికంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోయి వెళ్ళినా సరే ఆడపిల్ల పెట్టుకునేటువంటి కుంకుమ దగ్గర నుంచి పుట్టింటి వారే ఇవ్వాలి అనేది శాస్త్రం తప్పనిసరిగా. అంటే ఆడపిల్లకి ఎప్పుడు కూడాను వీళ్ళు వెన్నుదండుగా ఉండాలి, మేమున్నాము ప్రతిసారి ధైర్యంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి వీళ్ళు ఇవ్వాలి. ఈ విధంగా కనీసం ఆడపడుచులు బాగుపడుతున్నారు, దాన్ని డిమాండ్ చేసి తీసుకోకూడదు, అది కూడా ఇవ్వగలిగిన వాళ్ళకి ఇవ్వగలిగినంత. ఇలా మా బావగారు రాఖీలు పంపిస్తుంటారు, మా అక్క చెల్లెళ్ళు. మా మూడో బావగారు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమయ్యా మరి మీ చెల్లెలు రాఖీ పంపించింది, రింగ్ ఇస్తామంటే ఒక రింగ్ ఏంటి 3 రింగులు ఇస్తామని చెప్పి ఫోన్లో 3 రింగులు ఇచ్చి కట్ చేస్తుంటా. బావగారు 3 పంపించాను తీసుకున్నారా అని. అలానే అంటే చెప్తున్నానమ్మా, దీన్ని డిమాండ్ చేయడం కూడా కాదు, వాళ్ళకు ఉండేటువంటి ఇంతలో ఏదైనా సరే మీకు ఏదైనా తప్పనిసరి కానుకలు ఇవ్వడం అనేది, ఆడపడుచుని పోషించడం అనేది మంచి పద్ధతే. కాబట్టి దానికి కాదని చెప్పను, కానీ దానికి సుముహూర్తాలు అలాంటి విపరీతమైన పోగడలు పోయి ఈ ముహూర్తంలోనే కట్టించుకోవాలి. దీంతో నిజంగా ఒక మాట చెప్తాను, ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు అన్నయ్య, చెల్లెలు ఎక్కడో గుంటూరులో ఉంటుంది. ఆ ముహూర్తానికి వీడు పరిగెత్తుకుంటూ పోయి కారులోనో దేంట్లోనూ పోయి అవి అక్కడ గుద్దుకొని సుముహూర్తం దాటిపోతుంది, కట్టించుకుంటే ఇంకా కీడు కలుగుతుంది అని చెప్పి ఆ ముహూర్తానికి వెళ్ళి వాడు పరిగెత్తుకుంటూ పోయి వాడు ఎక్కడో కారు తీసుకొని గుద్దు రాఖీ కడితే ఏం జరగదు అనేటువంటిది మన వాళ్ళ విశ్వాసం. అది కట్టించుకోవడానికి పోయేటప్పుడు ప్రమాదం జరిగితే ప్రమాదమే కదా. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా మూఢనమ్మకాలు మనసులో పెట్టుకోకుండా కట్టించుకోండి, ఆడపిల్లలకి చక్కగా అండదండలుగా ఉండండి, వాళ్ళని సంతోషపరచండి, మీరు సంతోషపడండి. అంతేగాని అసలైన రాఖీ పౌర్ణమి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ విధియ 2వ రోజు భగిని హస్త భోజనం. ఇది చేసుకున్నా సరే రాఖీ తప్పనిసరిగా ఆ రోజున వెళ్ళి భోజనం చేయండి. తప్పనిసరిగా యమధర్మరాజు కూడా సంతోషిస్తాడు, అరే నేను సూచించినటువంటి ఒక రోజున వీళ్ళందరూ దాన్ని పాటిస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పింది ఒక మాట వింటున్నారు అంటే నాకు ఆనందకరంగా ఉంటుంది కదా. ఆయన సూచించినటువంటి మార్గంలో మనం నడిస్తే తప్పనిసరిగా ఆయన అనుగ్రహం కూడా కలిగి అపమృత్యు దోషాలు కూడా పోతాయనే చెప్తాను నేను తప్పనిసరిగా. కానీ గురుగారు, ఇక్కడ మీరు చెప్పిన పద్ధతిలో మనది కాని సాంప్రదాయాన్ని మనం ఆర్భాటంగా ప్రపంచవ్యాప్తంగా చేసేస్తూ హడావిడి చేస్తున్నాం. మీరు చెప్పిన ఆ కార్తీక మాస విధి, ఆ భగిని హస్త భోజనం రోజు అసలు నిజంగానే ఇది ఎంతమందికి తెలుసో తెలీదో అనే సందేహం ఉంది నాకు. నిజంగా అంటే రాఖీలు కూడా బంగారు రాఖీలు, వెండి రాఖీలు, ఎందుకు భోగం ఉంది కాదని చెప్పను. అసలు రక్షాబంధనం అంటే ఏంటి? బంధనం అంటే కంకణం కదా. కంకణానికి బంగారాలు వెండినేంటి? చక్కగా మామిడాకేసి కట్టేసి పసుపు పూసేసి ఉదాహరణకి చాలా, అదే బంధం, మంగళం, అంతే. మంగళప్రదం, యాంటీబయోటిక్. వాడు తింటున్న ఫుడ్లో కూడా పసుపు కలుస్తుంది, ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చెడు ఉన్నా కూడా వెళ్ళిపోతుంటుంది. అంతేగాని బంగారాన్ని వెండిని రకరకాల దేవుళ్ళు పెట్టి ఈ చేయి తీసుకెళ్ళి ఎక్కడో ఏదేదో చేస్తూ ఉంటాం మనం, అప్పుడు ఆ దేవతలు తగులుతూ ఉంటారు, తప్పు కదా. దానికన్నా కంకణం కట్టండి, చక్కగా ఆడపిల్లలకి ఇవ్వండి. మరలా తప్పనిసరిగా కార్తీక మాసంలో వచ్చేటువంటి భగిని హస్త భోజన రోజున తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని, మరలా అప్పుడు కూడా ఇంకో వీడియో చేద్దాం, తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని ఆ రోజున వెళ్ళండి. నిజంగా యమధర్మరాజు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. అయితే అసలు నిజంగానే మనది కాని సాంప్రదాయాన్ని మనం ఎంత బాగా సమాజంలో పాటిస్తున్నాము అనేది మనకు బాగా జీర్ణించకపోయిన విషయం. అలాగే ఇది చేసుకున్నప్పటికీ కూడా మనం భగిని హస్త భోజనం చేయడం, ఆ కార్తీక శుద్ధ విధియ రోజు మనం దాన్ని పాటించాలి అనేది మళ్ళీ కూడా జనాలందరికీ అర్థమయ్యేలాగా చేద్దాం గురుగారు.